ఒక లక్ష్యంతో మీరు ఉద్యమంలోకి వెళ్ళిన మీరు ఎందుకు మళ్ళీ తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు? ఏం దారి తీసిన కారణాలు ఏంటి అసలు? అదే అంటే ఆ చివరి దశలలో ఉద్యమంలో చీలిక అనేది వచ్చింది. మా రోజు వీరన్న అనేది ఒక దళిత బహుజన సమాజ్వాది అంటే దళిత బహుజనులది ఒక పార్టీ లాగా సిపిఎస్ అని పెట్టడం జరిగింది, జనశక్తి అని. అదే ఒక లక్ష్యంతో మనం ఉన్నదే సంఖ్య తక్కువ, ఇందులో గ్రూపులు అటు ప్రజాపంద, ఇటు జనశక్తి, ఇటు మావోయిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇందులో చీలికలు వస్తుంటే ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురైనాయి. అంటే ఆ సంక్షోభంలో చాలా మంది బయటకు వచ్చేసి ఆ సంక్షోభంలో చాలా మంది బయటకు వచ్చేసి అప్పుడు మీరు కూడా వచ్చి పోలీసులు లొంగిపోయారా? నేను కోర్టుకు లొంగిపోయాను, కోర్టుకి. అంటే పోలీసుల మీద నమ్మకం లేకనా? కోర్టుకు వెళ్ళడం గౌరవంగా ఉంటుందని కోర్టుకి వెళ్ళి. కోర్టు ఎన్ని రోజులు మళ్ళీ జైలు శిక్ష ఇచ్చారు? అప్పుడు ఒక 3 months ఉన్నా. మళ్ళీ 3 నెలలు. ఎలా ఉంది అడవిలో ఉన్నప్పుడు ఆ లైఫ్ ఎలా ఉంది? జైలుకి వచ్చినాక అది ఎలా ఉంది అసలుకి? అడవి చాలా విశాలంగా ఉండేది, గాలి కానీ అన్నీ కానీ పీల్చుకోవడానికి స్వేచ్ఛ వాయువులు ఎక్కువ ఉండేది. అందులో రూమ్లో బంధిస్తే ఇప్పటికి కూడా అది అంటే ఆ రూమ్ అది అలవాట్లేదు అట్లా పడుకోవడం. దాదాపు 8 సంవత్సరాలు బయట ప్రశాంతంగా పడుకునే చల్లటి వాతావరణం, అది రూమ్లో బంధించి పెట్టడం చాలా స్వచ్ఛమైన గాలి వీస్తుంటది, వనమూలికలు ఉన్న అడవుల్లో మంచి గాలి వస్తుంటది, ఆ గాలి పీలుస్తుంటే ఆరోగ్యం. జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా నాకు చాలా రోజులు రూమ్లలో అంటే పడుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. మీరు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఖైదీలు మిమ్మల్ని చూసి భయపడేవారా? అమ్మో ఈమె మావోయిస్ట్ అంట, నక్సలైట్ అంటే జైలుకి వచ్చారని భయపడేవారా? అట్లా ఏం లేదు, కాకపోతే నేమ్ అప్పటికి ఫేమస్ అందరికి తెలుసు కాబట్టి అభిమానించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఫ్రెండ్స్ అయ్యారు ఎవరైనా జైల్లో? బాగా ఫ్రెండ్స్ పోలీసులు అంటే లేడీ కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు. తర్వాత చాలా మంది అప్పటికే నాకంటే ముందు నుంచి కూడా చాలా మంది జైల్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ మా కొలీగ్స్ ఉంటారు కదా. 3 నెలల తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చేసారు. సరే, మామూలుగా ఒక చిన్న విషయం అండి, మీరేం మళ్ళీ బాధపడకండి అడుగుతున్నామని. అడవుల్లో అంటే దళములలో పనిచేసిన సమయంలో అంతా కూడా కొన్ని చోట్ల ఎక్కడెక్కడో డబ్బు అవసరం కోసరం కావచ్చు, ఏదన్నా కూడా కొంత డబ్బు కోసము అని కొల్లగొడుతుంటారు, దోపిడీ చేశారు, అది ఇది అంటుంటారు. అదంతా కూడా దళానికి సాగాల్సిన అవసరాల కోసం ఇచ్చారు. కానీ కొంతమంది స్వార్థపరులు ఆ డబ్బంతా పోగు చేసుకొని ఒకానొక స్థితిలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని దళం నుంచి బయటకు వచ్చి వేరే వ్యాపారాలలోకి దిగి చేస్తున్న వారు కూడా ఈరోజు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలా సీతక్క గారు కూడా ఏమైనా మూట తెచ్చారు వచ్చేటప్పుడు? మీరు అంటే 1996 నుంచి అంటే 1996లో నేను బయటకు వచ్చిన 96-97 గ్యాప్లో నేను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే ఒక యక్షి అనేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలో ఒక 3500 యక్షి అని ఆదివాసీ సమస్యల మీద పనిచేసేది. వాళ్ళ సంస్థలో పనిచేసిన తర్వాతనే టీడీపీలోకి ఎంటర్ అయినా. అంటే నేను అనుకునేది ఏంటంటే ఇదే అంటున్నా, మొత్తం లైఫే అది అనుకున్నాము, ఈ టైంలో మనం బయటకు రావడం అనేది ఒక అంటే బాధపడ్డదే ఆ సందర్భం అని మీరు ఈ క్వశ్చన్ అడగకముందే నేను చెప్పిన. అంటే ఎప్పుడు కూడా మేము బయటకు బ్యాక్ వస్తాము అన్నటువంటి ఆలోచన లేదు. ఏ రోజు కూడా అంటే కుటుంబాలను కూడా ఏ రోజు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. వద్దు అనుకుని అంటే కుటుంబాల త్యాగాలు విప్లవంలో పనిచేయాలనుకున్నటువంటి విధానం. కాబట్టి ఇంకా మనకు డబ్బు అవసరం పడుతుంది, మనం బయటికి పోయి బతుకుతాము అట్లాంటి ఆలోచన ఏ రోజు కూడా రాలేదు. అట్లాంటి విమర్శ కూడా నా మీద నేను బయటకు వచ్చిన తర్వాత ఎవరు పెట్టలే ఈ రోజు వరకు. నాకు అవసరం వల్ల నా స్వయశక్తితోటి ఈరోజు కూడా నేను ఒక పార్టీకి వచ్చినట్టు రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవాలు అనేది అంతరాత్మకే తెలుసు. కాబట్టి ఆ రోజైనా ఈ రోజైనా డబ్బుల చుట్టూ ఆలోచించినటువంటి నేపథ్యం కాదు, అవసరం కూడా ఉండదు. అంటే మన కష్టంతో సంపాదించుకోవడంలో తప్పులేదు. ఎదుటి వారి దగ్గర నుంచి అయితే అంటే ఈజీ మనీ కోసం ఎప్పుడు కూడా మనం ఆరాటపడద్దు, ఆశించలేదు. సీతక్క గారు పడలేదు. సీతక్కే అగ్నిలో దూకడానికి కూడా సిద్ధం అన్నమాట.